హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ మేకింగ్ అయితే నేను ఫ్రైడేనే కంప్లీట్ చేశానండి, షెడ్యూల్ చేసేసాను. అయితే ఇది మనకి ఇలా ఫైనల్ అవుట్ఫుట్ రావడానికి సింపుల్ టిప్స్తో నేను కంప్లీట్ వీడియో చేశాను. చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి కటర్స్ని తడి తగిలింది అంటే అలా పాడైపోతాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, వాటిని అయితే యూజ్ చేయొద్దు. ఈ విషయం మీకు చెప్పడం కోసం అన్నీ నేను ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట, మేకింగ్కి కావాల్సినవన్నీ కూడా. ఇదేంటంటే నైలాన్ థ్రెడ్ అంటారు కదా, సో అదనమాట. ఫస్ట్ అయితే నేను అది కొంచెం ఎక్కువ లెంత్లోనే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక హుక్కి హోల్ ఉంటుంది కదా, హోల్లో పెట్టి ఇలా మనం రివర్స్లో ఆ థ్రెడ్ని బయటికి లాక్కోవాలి. సో అప్పుడైతే ముడి అయితే అయిపోతుంది. ఒక్క ముడి వేస్తే సరిపోతుందండి, అన్నన్ని ముళ్ళు వేయక్కర్లేదు. చాలామంది ముళ్ళు వేస్తారు ఇంకా, కానీ దాని అవసరం అయితే లేదు. సో నేనైతే ఇలా సింపుల్గా ఒక్కటే వదిలేస్తున్నాను. ఈ చివరి మనకి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఇది మైనం అంటారు కదా, సో ఆ మైనాన్ని నేను కొంచెం దానికి గట్టిగా ఓపెన్ అవ్వకుండా గట్టిగా రాస్తున్నాను అనమాట. సో అంతే, అది చాలా అంటే చాలా రోజులకు వస్తుంది. సో కాబట్టి ఎక్కువ యూజ్ అవుతుంది. నేను ఫస్ట్లో ఇక్కడ మాకు దగ్గరలో దొరికిన షాప్లో ఉన్నది అనమాట. అయితే ఇవి 2mm క్రిస్టల్ బీడ్స్ అండి. ఈ 2mm క్రిస్టల్ బీడ్స్ అనేది నేను 2 లైన్స్ వాడాను కంప్లీట్గా ఈ చైన్ మేకింగ్కి. సో ఫస్ట్ అయితే ఈ మైనాన్ని దానికి కూడా కొంచెం అనుకొని 2 దారాలని కలిపేసుకోవాలి. సో అయితే అప్పుడు 2mm క్రిస్టల్ బీట్కి కొంచెం సన్నగా ఉంటుంది కదా హోల్ అనేది, సో కాబట్టి ఎక్కడానికి చాలా ఇబ్బంది అయింది. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే, చూసారా 1 వెళ్తుంది, తర్వాత ఇంకా కట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇలా ఇబ్బంది పడే కంటే ఏం చేశానంటే, ఇప్పుడు మనకి క్రిస్టల్ బీడ్స్లో మనకి 2 లైన్స్ అనేది ఉంటుంది. 2 లైన్స్ కలిపి ఆ క్రిస్టల్ బీడ్స్ ఉంటుంది. అందులో ఒక లైన్లోకి కంప్లీట్గా పూసల నుంచి ఇంకో లైన్వి మొత్తం తీసేసాను అనమాట. చూసారా, ఇలా ఆ ఒక్క లైన్ని తీసేసి 1 లైన్లో మాత్రమే క్రిస్టల్ బీడ్స్ ఉంచుకునేలా ఉన్నామనుకోండి, థిక్నెస్ అనేది తగ్గుతుంది. సో ఆ థిక్నెస్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా, చూసారా, ఒక సైడ్ ఎక్కడైతే ముడి ఉందో ముడి వైపు ఇలా 2 దారాలను తీసుకొని మనం ఒక దారాన్ని ఉంచుకుని ఇంకో దారాన్ని లాగేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక దారం అనేది సపరేట్ అయిపోయింది. సో ఓన్లీ ఒక్క దాంట్లోకి ఇదంతా వచ్చిందనమాట. ఇలా చిన్న చిన్న సింపుల్ టిప్స్ యూజ్ చేస్తే మనం మేకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను సేమ్ దానికి మళ్ళీ ఇంకొకసారి మైనం పెట్టి అతికిస్తున్నాను. ఈజీగా అయిపోయింది. 2mm క్రిస్టల్ బీట్ అనేది ఒక సైడ్కి వచ్చింది, ఇంకొక లైన్ ఇంకొక సైడ్కి వచ్చిందనమాట. ఇంకొన్ని క్రిస్టల్ బీడ్స్ మిగిలాయి. ఎప్పుడు కూడా మనం మిగిలేలాగే తీసుకోవాలి. 1.5 ఎవరు కాబట్టి 2 తీసుకోండి. అండ్ ఇదైతే ఫస్ట్ నేను కొంచెం సేపు దీన్ని డ్రై అయ్యేంత వరకు ఉంచాలండి. ఇలా మనం రాసిన వెంటనే చేసేద్దామంటే కొంచెం వచ్చేస్తుంది. సో స్టార్టింగ్లో ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా అలవాటు అయిపోతే ఈజీ అనిపిస్తుంది. చూసారా, నేను ఇలాగ ఒక హ్యాండ్తో ఇటు నుంచి పూసల్ని పుష్ చేస్తున్నాను, అటు సైడ్ నుంచి లాగేస్తున్నాను, ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే మనకి మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా హాఫ్ వరకు ఎక్కించుకున్నాను. లెంత్ చూసుకున్నానండి, మరీ నెక్కి వచ్చేలాగా తీసుకోలేదు, అలా అని మరీ కింద వరకు తీసుకోలేదు. యాక్చువల్గా నేను అనుకోవటం అయితే లక్ష్మీ కాసులు ఇంకా ఎక్కువే ఎక్కించాలి అనుకున్నాను. కాకపోతే నేను ఫస్ట్ స్టార్టింగ్లో మెజర్మెంట్ సరిగా చూసుకోకుండా పూసలు ఎక్కించేసాను. సరే మళ్ళీ ఇప్పుడు అన్నీ పీకటం ఎందుకులే అన్నట్టుగా ఇంకా వదిలేసి, నేను యాక్చువల్గా 13 16 వరకు లక్ష్మీ పెండెంట్స్ వేద్దాం అనుకున్నాను, కానీ వేయలేదు. సో ఒక లైన్ అయిపోయింది కాబట్టి ఇంకో లైన్ కూడా సేమ్ అలాగే నైలాన్ థ్రెడ్ తీసుకొని ఎక్కిస్తున్నానండి. చూడండి, ఇలాగా ఏదైతే కటింగ్ చేస్తామో దాని ఆపోజిట్ సైడ్లో ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి హోల్లోకి. ఇప్పుడు లోపలికి పెట్టుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో చూపించినలాగా థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అది మీకు చిరిగిపోదు, అలానే ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో ఈ లైన్కి కూడా ఇలాగే మనం ఎక్కించుకోవాలి. సో ఇదంతా సింపుల్ ప్రాసెస్సే కాబట్టి నేను ఇప్పటి వరకు చేసిన ఈ వీడియోస్ వాటి వల్ల నాకు ఎర్నింగ్స్ అయితే లేవు, కానీ ఆర్డర్స్ అయితే మంచిగానే వస్తున్నాయండి. నాకు మళ్ళీ ఇంకొక US ఆర్డర్ వచ్చింది, అది కూడా బల్క్ మీదే వచ్చింది.
సో అలాగే షాప్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు ఆర్డర్ పెడుతున్నారు, ఈచ్ 3 పీసెస్ ఇలా అని. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే మనం ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టాలి. అలాగే మనకి ఆర్డర్ వస్తుందా లేదా అనేది సెకండరీ, కానీ మన మీద మనం నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది అని. యాక్చువల్గా మన కామెంట్లో ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు, బ్రైడల్ బ్యాంగిల్స్కి సంబంధించి బేబీ షవర్కి ఒకటి చేయండి అని చెప్పి. సో నేను యాక్చువల్గా అది చేశాను, థ్రెడ్స్ వరకు చుట్టాను. ఈలోపు మళ్ళీ ఇంకో బల్క్ ఆర్డర్ వచ్చేసరికి స్టాప్ అయిపోయాను. అయితే ఇప్పుడు చూసారు, ఈ 2 దారాలని మనం ఏదైతే 2 లైన్ల క్రిస్టల్ బీడ్స్ పెట్టామో 2 దారాలని కలిపేసుకొని ఒక గోల్డ్ బాల్ పెట్టానండి. ఒక గోల్డ్ బాల్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏవైతే కట్ చేస్తున్నానో ఇవి ఆనెక్స్ బీడ్స్లో బ్లాక్ కలర్ అనమాట. ఇది 4 mm కంటే పెద్దదే ఉందనుకుంటా, 5 mm అలా ఉంటుంది. సో ఒకటి గోల్డ్ బాల్ పెట్టుకొని ఒకటేమో ఈ 4 mmది పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక లక్ష్మీ కాసు, అలాగే మళ్ళీ ఒక బ్లాక్ 4 mm. ఇది ఏంటంటే మీకు చూపిస్తున్నాను, ఒక్క గోల్డ్ బాలు, తర్వాత ఒక బ్లాక్, తర్వాత ఒక కాస్ వస్తుంది, తర్వాత మళ్ళీ వెంటనే మనకి బ్లాక్ పోస్ వస్తుంది. అంటే ఒక లక్ష్మీదేవి కాయిన్కి అటువైపు ఇటువైపు బ్లాక్ వస్తాయి. ఒక్కటి అయిపోయిన తర్వాత ఒక గోల్డ్ బాల్ వస్తుంది అనమాట. సో ఇలా ఈ ప్రాసెస్లో నేనైతే చేసుకున్నాను. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా చూడండి. దారం అనేది కొంచెం చిక్కలు పడే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మన క్రిస్టల్ బీడ్స్ ఎక్కించడం మాత్రమే కష్టం అనిపిస్తుంది, ఈ లక్ష్మీ పెండెంట్స్ ఎక్కించడం అయితే చాలా ఈజీ అనిపిస్తుంది. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. ఇంకా లెంత్ పెరిగిపోతుంది అని చెప్పి నేను స్టాప్ చేస్తాను, ఇంకొంచెం వేద్దాం అనుకున్నాను. కానీ ఇది ప్లెయిన్గా శారీస్ మీదకి వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం లక్ష్మీ కాసులు ఏవైతే వేయటం అయిపోయిందో రిమైనింగ్ వాటికి క్రిస్టల్ బీడ్స్ వేసుకోవాలి కాబట్టి చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు దారాలు సపరేట్ చేసుకోవాలి. ఆ 2 థ్రెడ్స్ సపరేట్ చేసుకొని ఇంకో దానికి సేమ్ ఇలాగే మనం ఏవైతే ముందుగా వేసుకున్నామో అలాగే చూడండి. ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ఇప్పుడు ఎంత ఈజీగా నేను ఎక్కిచ్చేస్తున్నాను. సో దాన్ని కొంచెం డ్రై అయ్యేంత వరకు ఒక్క 1 minute అన్నా ఉంచామనుకోండి, మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. మేకింగ్ చేస్తున్నప్పుడు మనకి సరదాగా చేసేసుకోవచ్చు. కాకపోతే కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్గా చేస్తే మనం ఈజీగా చేయగలుగుతాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు, నేను సంపాదించక్కర్లేదు అని అనుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇప్పుడు మనం ఎంత మంచి క్వాలిటీ వేసినా కూడా ఈ లాక్ అనేది షేడ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నెయిల్ పాలిష్ది వైట్నర్ లాంటిది ఉంటుంది కదా, సో వైట్నర్ కాదు ఇది, షైనింగ్ కోసం మనం వేసుకుంటాం కదా, సో అది నెయిల్ పాలిష్ పైన ట్రాన్స్పరెంట్ ఉన్నది. ఇది మనం వేసుకున్నామంటే కలర్ షేడ్ అనేది అంత ఈజీగా పోదండి. సో ఇలా చేసిన తర్వాత నేను కొంచెంసేపు డ్రై అవనిచ్చాను, తర్వాత మళ్ళీ దానికి దారం అనేది చుట్టాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి చాలా మంది దగ్గర నేను చూశాను, చైన్ అంతా బాగానే ఉంటుంది, లాకెట్ మాత్రం పాడైపోతుంది అనమాట కొన్ని డేస్ పోయిన తర్వాత. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వండి. షార్ట్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా అయిపోయిన తర్వాత ఆ లాక్ ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చూసుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి, అప్పుడే లుక్ కూడా బాగుంటుంది. లేదంటే కొంచెం సైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట, ఎగ్జాక్ట్గా మనం చూసుకోవాలి. సో మళ్ళీ ఇంకొకసారి మైనం పెట్టుకొని నేను కంప్లీట్గా లాక్ అయితే వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా దీనికి అదేదో అంటారండి, అది ఉండాలి, ఏమంటారంటే ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ కొంచెం వెలిగించడానికి ఉంటుంది కదా లైటర్, సో అది ఉండాలి. మన దగ్గర అది లేదు. అది నేను తీసుకొచ్చానంటే నా కొడుకులు ఊరికే దాన్ని కొడుతూ ఉంటారు. దానికంటే అది లేకుండా నేను ఇలాగ మ్యాచ్ బాక్స్తో ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి, ఇప్పుడు వాడు ఏదో సరదాగా చేయాలి అనుకుంటే వాడికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకునేది ఏంటి, నాకే ప్రాణం పోతుంది. సో అందుకని చెప్పి దాన్ని అయితే నేను యూజ్ చేయట్లేదు. అదే మ్యాచ్ బాక్స్ అనుకోండి, వాళ్ళకి యూజ్ చేయటం అంతగా రాదు,
సో మ్యాచ్ బాక్స్ బెటర్ అనిపించి నేనైతే అదైతే తీసుకోలేదు. అది ఉంటే అది ఎలా వస్తుంది కొంచెం సరదాగా అనిపించి పిల్లలు ఏమైనా చేస్తారేమో అని భయం అనమాట. సో అందుకనే నేను మ్యాచ్ బాక్స్ మాత్రమే ఉంచాను. కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలండి. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా అయిపోతుంది, మనకి ఏం కాదు. సో నేను చూడండి ఎంత ఈజీగా చేసేసాను. కంప్లీట్గా లుక్ అయితే ఇలా వచ్చింది. సో చిన్న చిన్న టిప్స్ చెప్తూ మేకింగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకోండి మీకే యూస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ చేసేటప్పుడు మనం ఒకసారి చూసి నేర్చుకుని చేసామంటే మనం చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే రేపటి వీడియోలో కలుసుకుందాం. వీటిలో మనకి వైట్, గ్రీను, పింక్ 3 కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో చేసిస్తాము. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.